మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు突如ラッキーマンの前に現れた勝利マンはどんな手を使ってでも勝利しようとする根性は汚いがガッツのあるヒーローだった。勝利マンの弟友情マンはどんなヘリクスを使ってでも友達になってしまうという調子のいいヒーローだった。そしてラッキーマンとすっかり仲良くなった勝利マン友情マンの兄弟の前に努力が現れたその時、師匠お、努力よ、久しぶり。勝利兄さん、友情兄さん、なんと勝利マンと友情マンは努力マンの実の兄だったのである。కొత్త వాళ్ళు మా గ్రహంలోకి అడుగు పెట్టారు. సహోదరులారా, ఈ ప్రదేశంలో మీరేం చేస్తున్నారో చెప్పండి. మా బలాన్ని పెంచుకోవడానికి లక్కీ మ్యాన్ ని వెతుక్కుంటూ వచ్చాం. మేము ఫ్రెండ్స్ అయిపోయాం. మేమిద్దరం సులభంగా స్నేహితులం అయిపోయాం. మా బాస్ అయిన లక్కీ మ్యాన్ ని మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారా? చెప్పండి. నువ్వేమంటున్నావు? వీళ్ళ గురించి మీకు తెలియదు. వీళ్ళ స్వార్థం కోసం పక్క వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. దయచేసి వాళ్ళని నమ్మకండి. అరే, వీళ్ళని చూస్తే అలా అనిపించడం లేదే. ఇన్నాళ్ళ తర్వాత మీ సోదరులను చూసావు, ఇలాగైనా మాట్లాడేది? నాకు చూపించకు. నా జీవితంలో జరిగింది నేను మర్చిపోలేను. నువ్వు చేసిన ద్రోహం నా మనసులో అలాగే గుర్తుండిపోయింది. చిన్నతనం నుంచి నీకు ఇలా మాట్లాడడం అలవాటైపోయింది. ఏంటి దారుణం? సహోదరులు ఇలా గొడవ పడుతున్నారే? ఆపండి ఆపండి ఆపండి, మీ ఇద్దరు ఇలా గొడవ పడకూడదు. సరే కానీ ఏం జరిగిందో నువ్వే చెప్పు డోరేక్యూ మ్యాన్. నువ్వు చెప్పింది కరెక్టే లక్కీ మ్యాన్. నీకు చాలా థ్యాంక్స్. మనందరికి హీరో అసోసియేషన్ ఒకటి ఉంది. అందులో మేము అందరం మెంబర్లుగా ఉన్నాం. అక్కడే అందరు హీరోలకి ట్రైనింగ్లు ఇస్తారు. కానీ ఒకరోజు ఆ అసోసియేషన్ మీద దాడి జరిగింది. ఆ దాడిలో మెంబర్స్ మాత్రమే కాదు, ఎంచుకున్న హీరోలు కూడా ఆ దాడిలో బాధింపబడ్డారు. వాళ్ళందరూ హాస్టల్ నుంచి బయటికి రాలేకపోయారు. హఠాత్తుగా వాళ్ళకి ఏమైందో తెలియట్లేదు. వాళ్ళందరినీ మనం కాపాడి తీరాలి. అందుకోసమే మేము సాయం కోరి ఈ భూమి మీదకి వచ్చాం. తెలిసిందా? పోస్ట్ వచ్చింది. ఒక భయంకరమైన ఏలియన్ యోచాన్ దగ్గర నుంచి ఆ హీరో అసోసియేషన్ హెడ్ కి లెటర్ ఒకటి నేరుగా వచ్చింది. ఏంటి భయంకరమైన ఏలియన్ యోచానా? హీరో అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరి కోసం ఈ లెటర్ రాశాను. ఇంకా 10 రోజుల్లోగా ఈ లోకల్లో ఉన్న హీరోలందరూ చేసే పనులన్నీ ఎలాగైనా ఆపాలి. అలాగ వాళ్ళు ఆపకపోతే వాళ్ళని అంతం చేస్తాను. ఇది మాత్రం నిజం. ఒకవేళ ఎవరైనా దీనికి ఎదురు తిరిగితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతా వాళ్ళు వెతుకున్నట్టే. ఇట్లు మిమ్మల్ని బెదిరించే ఏలియన్ యోచాన్. నిజంగా వాడికి ఎదురు చెప్తే వాడు అంతం చేసేస్తాడేమో. ఏదేమైనా సరే ఇది నిజమో కాదో అని తెలుసుకోవడానికి ఎవరైనా సహాయం తీసుకుంటే మంచిదనుకుంటాను. బాస్, నన్ను ఎందుకు పిలిచారు? బాస్, నాకే పని అప్పచెప్పబోతున్నారు? బాగా చూసి చెప్పు. దీని వాయిస్తే సంగీతం వినిపిస్తుందటవా? కుదురుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? కుదరదు. మళ్ళీ చెప్పు. కుదరదు కుదరదు, ఇది ఖచ్చితంగా కుదరదు. కుదరదు కుదరదు. అయ్యో, విడైపోయాడే. కుదరదన్న మాట విన్న వెంటనే అతన్ని అంతం చేసేశాడు. అందువల్ల ఈ లోకంలో ఉన్న హీరోలు చేసే పనులను వెంటనే మేము ఆపాలని ఇక్కడికి వచ్చాం. ఒకవేళ కుదరకపోతే ఆ అసోసియేషన్ ని ఎలాగైనా ఆపేస్తారు. అందువల్ల డోరెక్కే మ్యాన్ ని లక్కీ మ్యాన్ ని చూస్తానికి భూమి మీదకి వచ్చాం. ఒక స్నేహితుడిగా మిమ్మల్ని అడుగుతానికి వచ్చాను. దయచేసి ఆపేయండి. ఆ అసోసియేషన్ ఓనర్ అన్యాయంగా ప్రాణాలని బలుగొన్నారు. అసలు నేనెందుకు ఆయనకి సాయం చేయాలి? ముందు ఆ విషయం చెప్పండి. అదే నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఏమంటున్నావు? అందరి కోసమే అతను ఆ పరీక్ష చేశారు. కానీ ఇప్పుడు అందరినీ కాపాడి తీరాలి. అలా అంటావా? బాస్ దగ్గర ఎలాంటి శక్తి లేదు. ఆయన శక్తిని అందరికీ పంచిచ్చేశారు.
తన శక్తి ద్వారా ఆయన మిగతా వాళ్ళందరినీ బలపరుస్తారు. నాకు బలం దొరికింది, చాలా థ్యాంక్స్ బాస్. హీరో పవర్ నాకు దొరికింది, చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు ఆ ఏలియన్ తో పోరాడాలంటే అన్ని శక్తులు ఏకం కావాలి. ఎవరు మేం కూడానా? అవును, మీరు కూడా. ఒకవేళ బాస్కి ఏమైనా అయితే నీ లక్కీ పవర్ నీ దగ్గర నుంచి పోతుంది. ఏమంటున్నా? ఒకవేళ అదే జరిగిందంటే హీరోలకున్న శక్తులన్నీ బలహీనం అయిపోతాయి. ఆ తర్వాత ఏలియన్స్ అన్ని ఈ లోకాన్ని అంతం చేస్తాయి. అది చాలా పెద్ద ప్రమాదం. ఆ ఇన్ఛార్జ్ లేకపోయేసరికి ఆ అసోసియేషన్ కి మమ్మల్ని పిలిపించారు. ఆ తర్వాత జరిగిందని నేనే చెబుతాను. నాకు చాలా భయంగా ఉంది. త్వరలో మనల్ని అంతం చేసేస్తాడు. తర్వాత హీరోలకున్న శక్తులతో ఆత్మైపోతుంది. తర్వాత శూన్యమే. బాస్ నిజమేనా? త్వరగా వెళ్లి బలమైన హీరోని వెతికి తీసుకురండి. ఆ శత్రువుని మనం అంతం చేయాలి. ఏంటి, బలమైన హీరోనా? మేము ఇద్దరు ఉన్నంత వరకు మీరు దేనికి దిగులు పడద్దు బాస్. మేము ఉన్నంత వరకు మీకు ఏం జరగకుండా మేము చూసుకుంటాం. నేను విక్టరీ మ్యాన్. ఇప్పటి వరకు అపజయం అనేది నా జీవితంలోనే లేదు. అది మాత్రమే కాదు, నేను ఒక ఫ్రెండ్షిప్ మ్యాన్ ని. ఎవరినైనా సరే నేను త్వరలో వాళ్ళని స్నేహితుల్ని చేసేస్తాను. లక్కీ మ్యాన్ కావాలి. ఈ సమయంలో మన శత్రువుడి నుండి కాపాడడానికి లక్కీ మ్యాన్ వల్లే సాధ్యం అవుతుంది. వెంటనే వెళ్లి ఆ లక్కీ మ్యాన్ ఎక్కడున్నా వెతికి తీసుకురండి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను ఎదుర్కొన్నాను, నీ బలమేంటో కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు అర్థమైందా? నువ్వు తప్పకుండా రక్షించగలవు. నేను నిన్ను బాస్ దగ్గరికి తీసుకువెళ్తాను. నిజంగానే నువ్వు చాలా ధైర్యవంతుడివి. అది మాత్రమే కాదు, నన్ను ఓడించింది నువ్వే. నేను చెప్పానుగా, నేను నీ చేతుల్లో ఎప్పుడో ఓడిపోను. అందువల్లే నువ్వు లక్కీ మ్యాన్ గా ఉన్నావు. ఖచ్చితంగా గెలుపు ఎప్పుడు నీదే అవుతుంది. నువ్వు చాలా మంచివాడివి, ధైర్యవంతుడివి. నువ్వు మాకొచ్చి సాయం చేస్తావా? అదేంటంటే ఆ ఇన్ఛార్జ్ చనిపోగానే ఆ ప్రదేశానికి మీరు ఇన్ఛార్జ్ అవ్వాలనేగా ఇంతగా ఆరాటపడుతున్నారు. మీ సంగతి నాకు బాగా తెలుసు. మీరు దుర్మార్గులు. నువ్వేమంటున్నావు? ఒకవేళ మేము ఇన్ఛార్జ్ అయినావచ్చు. మీరు వచ్చింది అందుకేనని నాకు బాగా తెలుసు. అలా అంటారా? లేదు. ఇలా చూడండి బాస్, వాళ్ళు ఇన్ఛార్జి కావడానికి మన శక్తుల్ని ఉపయోగించడానికి వీలు లేదు. పరిస్థితికి తగ్గట్టు మాట్లాడు నేర్చుకుంటూ రైకు మ్యాన్. బాస్ని కాపాడడం మా బాధ్యత. అంతేకాకుండా అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడం కూడా మా బాధ్యతే. ఇప్పుడు మనం అందరం ఏకమై ఈ ప్రపంచ శాంతి కోసం పాటుపడాలి. ఈ ప్రపంచం ఎంతో ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం బాసు నేను పోరాడతాం. అది మాత్రమే కాదు, మీ బాసును మేము కాపాడుకుంటాం. నువ్వు సగం మనిషి కదా, నువ్వు మాత్రం ఏం చేయగలవు? తెలియకుండా మాట్లాడుంటానులే. దొరక్యుమెంట్ సగం మనిషా? మీరు అనుకునే పాత్ర డొరెక్కేమాని నేను కాదు. నేనెంతో సాధన చేసి బలవంతున్నాయని నేను మిమ్మల్ని ఎదుర్కొంటాను. ఏంటి, మమ్మల్ని ఎదుర్కొంటావా? అది నీ వల్ల అవుతుందా? సరే రా, నువ్వో నేను తేల్చుకుందా. సరే రా, నువ్వో నేను తేల్చుకుందాం. ఆగండి ఆగండి, గొడవ పడ్డానికి ఇది సమయం కాదు, అర్థం చేసుకోండి. అతను తప్పించుకున్నాడు. బాస్, సరే మీరే చెప్పండి. అక్కడికి నా సహోదరులు వెళ్ళాలా, నేను వెళ్ళాలా? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనే శక్తివంతుణ్ణి. నేను ఎవరినైనా సరే స్నేహితుడిని చేసేస్తాను. ఇంతకాలం ఏలియన్స్ తో మీతో కలిసి నేను పోరాడుతూ వస్తున్నాను. అది కూడా నిజమే. థ్యాంక్స్ బాస్. నేను నీ స్నేహితుడిని. ఖచ్చితంగా ఈసారి నేనే మీతో వస్తాను. ఇప్పుడు నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఇప్పుడు వీళ్ళని ఎంచుకుంటే ఇంకా పెద్ద సమస్యల్లో పడతాను. ఎవరిని ఎంచుకోకపోతే తప్పకుండా కోపడతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదా? కాదు నేను. కాదు నేనే. నిజానికి డొరుకిమానే చాలా రోజుల పాటుగా నాతో పాటు ఉన్నాడు. నిజమే చెప్పారు మాస్టర్. ఈ ప్రపంచాన్ని శాంతివంతంగా నడిపించాలి. అదే నా కోరిక. మీకు తోడుగా ఉండే. నేను పక్క తప్పుకో. నేనే లక్కీ మ్యాన్ కి సరైన జోడి. ఎందుకంటే మీ ఇద్దరం మంచి స్నేహితులం. ఇదే సమస్య. మర్యాదగా వెళ్ళిపో. నన్ను ఇబ్బంది పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు నాకు నచ్చలేదు. నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళిపో. నేను లక్కీ మ్యాన్ గా మారినప్పుడు మిజానికి నేనంటే చాలా ఇష్టం. కానీ నేను మామూలుగా ఉన్నప్పుడు మిజాన్ నాతో మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. ఏం పర్వాలేదు, ఆ విషయం నేను చూసుకుంటా. ఇందులో నీకేం నచ్చింది? అవునవును, ఇదేం పెద్ద విషయం కాదు. ఆ విషయాన్ని నేనే తీరుస్తానులే నీకు. ఒకసారి వాళ్ళని చూడు. వాళ్ళిద్దరికి ఒకరినొకరు తెలియదు. వాళ్ళిద్దరు నడిచేలే చూడు. నువ్వేం చేయబోతున్నావు? కొంచెం ప్రశాంతంగా ఉండి నేను చేసే చూడు. ఫ్రెండ్షిప్ బీమ్, ఫ్రెండ్షిప్ బీమ్. ఎవరు వీడు? వీళ్ళిద్దరు ఎవరో తెలియదు కానీ ఎలా కలిసిపోయారో చూసావా? హాయ్ ఫ్రెండ్. నువ్వెలా ఉన్నావు? ఈ లోకంలో నాకంటే ఉన్న ఒకే మిత్రుడివి నువ్వే. నిజంగానా? ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు కానీ మాతో వచ్చావంటే నిన్ను మీ వచ్చాన్ని మంచి ఫ్రెండ్స్ గా మార్చేస్తాను. అది కూడా జరుగుతుంది చూడు. చాలా థ్యాంక్స్. హలో యోచి, నువ్వు మంచి మిత్రుడివని ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను. మిచాన్
నాకు లక్కీ మ్యాన్ కంటే నువ్వే ఎక్కువ ఇష్టం. పర్వాలేదులే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావుగా. నేను నిజంగా లక్కీ. వాళ్ళు ఇది మీకు పెట్టిన గురి మర్చిపోకండి. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఇది వాళ్ళు ఆడుతున్న నాటకం. పర్వాలేదు, కొంచెంసేపు నటించినందుకు మంచి డబ్బే ఇచ్చారు. సరే వదిలే, మిగతా పనులు చూద్దాం. బాయ్. అలా చూడండి బాస్, వాళ్ళు నిజంగానే ఎంతో నాటకం ఆడుతున్నారు. నమ్మకండి. దొరికిమని నాకు బాగా అర్థమైంది. నేను చూడకపోయినా నాకంతా తెలుసు. నాతో రాబోయేది ఎవరో తెలుసా? అది నేనేనా బాస్? దొరికిమన్. వాడు ఇక్కడే ఉంటాడు. మీరిద్దరు నాతో పాటు వస్తారు. వాళ్ళెందుకు? ఈ ప్రపంచాన్ని కాపాడాలి. అలాగే హీరో అసోసియేషన్ ని, ఆ బాస్ కూడా మనం కాపాడాలి. ఓ నాయన, ఇలా చేశారేంటి? మనం వెంటనే బయలుదేరి ఆ హీరో అసోసియేషన్ ని ఎలాగైనా కాపాడ తీరాలి. బాస్, నన్ను ఇక్కడ వదిలేసి నా సోదరులు తీసుకుని వెళ్తారా? నువ్వు మిచ్చని విషయాన్ని కూడా మర్చిపోకూడదు, సరేనా? సరే సరే, ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు నా ఫ్రెండ్ నేను పిలుస్తాను. హలో, అవునవును నేనే. ఎలా ఉన్నావు? అది సరే గాని నువ్వు వెంటనే వచ్చి నన్ను ఇక్కడ కలు, అర్థమైందా? అవునవును, నేను ఇక్కడే ఉన్నాను. త్వరగా వచ్చి నన్ను కలు, అర్థమైందా? ఏంటి మళ్ళీ ఇంకొక ఫ్రెండా? నేను వచ్చేసాను. థ్యాంక్స్. నేను చెప్పిన స్నేహితుడు ఇదే. ఇది ఒక ఫ్లయింగ్ సాసర్. మనల్ని నేరుగా హీరో అసోసియేషన్ కి తీసుకెళ్తుంది. త్వరగా ఎక్కండి. పర్వాలేదే, నీకు అన్ని గ్రహాలను స్నేహితులున్నారు. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. బాస్! 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 ఇది ద్రోహం, నిజంగా ఎంతో మోసం. నా సోదరులు మోసం చేసి నా బాసు నా నుంచి దూరం చేశారు. ఈ గొంతెవరిదబ్బా? ఇది బాగా చల్లగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? లక్కీ మ్యాన్, నన్ను కాపాడు. నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈవిని ఎలాగైనా కాపాడి బాస్ దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోవాలి. అంతే. తప్పకుండా నా చేతులకి మంచి బలం వస్తుంది. చూస్తూ ఉండండి. ఈ డొరుకే మ్యాన్ తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. అదరగొట్టేస్తాను. నా శక్తితో నిప్పును పుట్టించి ఆ మంచుని ఎలాగైనా కరిగిస్తాను. నన్ను గట్టిగా పట్టుకొని. నెక్స్ట్ ఎవరు? డోరోకే మ్యాన్, ఖచ్చితంగా నీతో లక్కీ మ్యాన్ వచ్చుంటారే. లక్కీ మ్యాన్ వచ్చి ముట్టుకుంటే నా మీద నైస్ అంతా కరిగిపోతుంది. ఈ రోజు బాస్ రాలేదు. వేరే పనుండి ఆయన ఇంకెక్కడికో వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. డోరోకే మ్యాన్, అదిగో అక్కడ ఏలియన్ ఉన్నాడు. అతన్ని ఎలా ఎదిరించగలవో ఆలోచించు. నేను ఇంట్లో వాడే వస్తువుల గ్రహం నుంచి వస్తున్నాను. నా దగ్గర 3-4 అరలున్నాయి. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. అన్ని అరల్లోనూ ఏసీ ఉంది. అందులోంచి ఐస్ గడ్డలు వస్తూనే ఉంటాయి. నా దగ్గర నీ ఆటలు సాగవు. నా దగ్గరున్న నిప్పుతో ఆ మంచు గడ్డను కరిగిస్తాను. ఇదెలా ఉంది? అతను సులభంగా దాంట్లోంచి తప్పించుకున్నాడండి. నిజం చెప్పాలంటే డోరేకే మ్యాన్ కన్నా ఈ లక్కీ మ్యాన్ చాలా బలవంతుడు. ఇప్పుడు నా తడాకా ఏంటో నీకు చూపిస్తాను. ఏమైంది? తొందరగా అయిపోయింది. అరే, ఆ వచ్చిన వేగంలో బాగా దెబ్బ తిన్నాడు. బలమైన హీరో ఒకడు మిగిలి ఉన్నాడు. మిగతా వాళ్ళు హీరో అసోసియేషన్ లో ఇరుక్కుపోయారని విన్నాను. అందుకే ధైర్యంగా లోకాన్ని అంతం చేయడానికి ఇక్కడికి వచ్చాను. వెళ్ళబోయే ముందు నాకు నిజం చెప్పి వెళ్ళు. ఇది నీకెవరు చెప్పారు? ఈ విషయం నీకు ఎలా తెలిసిందో మర్యాదగా చెప్పు. ఆ భయంకరమైన ఏలియన్ వచ్చి అని చెప్పాడు. ఓ, ఐసు గడ్డ కరిగిపోయింది. ఐస్ కరిగింది, మనం తప్పించుకున్నాం. ఆ భయంకరమైన ఏలియన్ యోచే దీనికి కారణం. దాన్ని కనిపెట్టి ఎలాగైనా సరే నాశనం చెయ్యాలి. ఏమైంది నీకు? నేను ఆ ఏలియన్ ని నాశనం చేశా కదా. లక్కీ మ్యాన్ వచ్చేవాడు. ఈ లోపే అవసరపడి ఆ ఏలియన్ ని అంతం చేసావు. లక్కీ మ్యాన్ చూడనివ్వకుండా చేసావు. నువ్వు తెలుగు తక్కువవాడివి. తొందరపడి అంతా నాశనం చేసావు. నీ వల్ల చివరి వరకు లక్కీ మ్యాన్ రాకుండా పోయారు. లేదు, చెప్పేది విను. ఎంత కష్టపడి కాపాడాను. నువ్వు అనుకున్నా సరే లక్కీ మ్యాన్ రాడు. మీరే చెప్పండి, నేను యుద్ధం చేసింది బాగుందా లేదా? అరే లేదు, మీ చాన చెప్పింది నిజమే. మా పనులన్నీ మానుకొని నువ్వు అదరగొడతావు. నువ్వు చేయడం తొందరగా ముగించేసావా? వేరే పనుందా ఏంది?
నీ దాడి అద్భుతంగా ఉంది, అలాగే భయంకరంగా కూడా ఉంది, కానీ త్వరగా పూర్తి చేయి. ఏంట్రా బాబు ఇదంతా? ఈ ప్రపంచంలో ఒక మనిషి బలశాలిగా ఉండటం తప్ప చెప్పండి. ప్రపంచంలో ఉన్న మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. మా బాసుని నా సహోదరులు నా నుంచి దూరం చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఏం చెయ్యాలి? దీనంతటికి కారణం ఆ భయంకరమైన ఏలియన్ యోచానే. ఆ ఏలియన్ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని నాశనం చేయాలి. ఏ గ్రహంలో ఉన్నా సరే దాన్ని నేను కనిపెడతాను. అది సరే గాని ఆ గ్రహానికి వెళ్ళటానికి మనకు స్పేస్ షిప్ కావాలి కదా. స్పేస్ షిప్ ఎక్కడున్నా సరే కనిపెట్టి తీరాలి. లోపల ఎవరండి? మీ దగ్గర స్పేస్ షిప్ ఉందా? ఎవరు? అదే ఎగిరే పళ్ళెం స్పేస్ షిప్ మీ దగ్గర ఉందా చెప్పండి. అదే ఎగిరే ప్లేట్ స్పేస్ షిప్ మీ దగ్గర ఉందా? బొమ్మకి చూపిస్తాను చూడండి. ఉందా? ఏమంటున్నావు? ఏలియన్సా? నువ్వు అడిగే వస్తువులు మా దగ్గర లేవు. లేవని చెప్పొచ్చు కదమ్మా, ఇట్ట కొట్టేవేంటి? ఈ ప్రపంచంలో ఆ స్పేస్ షిప్ ఎక్కడున్నా సరే కనిపెడతాను. వీరుడా వీరుడా రొమ్ము విడిచి నడవరా. ఈ లోకమే అంతమైనా సరే, సూర్యుడు ఉదయం రాకపోయినా సరే, నా నాయకుడిని నేను కనిపెట్టే తీరుతాను. స్పేస్ షిప్ ఎక్కడ ఉన్నా దాన్ని కనిపెట్టే తీరుతాను. దేశం కోసం నువ్వు పోరాడాలి, ధైర్యం కానే అడుగయ్యాలి. విరోధిన చూసి వెనుకాడకు, విజయం ఎప్పుడు నీతేరా. ఈ శ్వాస ఈ దేశానికేరా, ఇకపై మా శ్వాసే నీ శ్వాసవునురా. విరోధిన చూసి వెనుకాడకు, విజయం ఎప్పుడు నీదేరా. జన్మభూమి కొరకు నువ్వు పోరాడాలి, మాతృభూమి తోడు నీ మన చరిత్ర నవ్వురా. విరోధిన చూసి వెనుకాడకు, విజయం ఎప్పుడు నీదేరా. ఈ జనమంతా ఎల్లప్పుడూ నిన్నే తలచునురా. నా ప్రయత్నాన్ని ఎవరు ఆపలేరు. ప్రయత్నం చేస్తే దొరకనిదంటూ ఏమీ ఉండదు. తప్పకుండా నేను అనుకున్నది సాధిస్తాను. కంగారు పడకు, నిదానంగా తిను. నువ్వు బాగా ప్రయత్నిస్తున్నావన్న విషయం నాకు తెలుస్తోంది. అందుకని నువ్వు కంగారుగా తిన్నక్కర్లేదు. రే, నువ్వు ఇలా తిన్నావంటే ఆఖరికి యోసి భోజనం కూడా నువ్వే తినేస్తావు. మేము తినేటప్పుడు దేన్ని పట్టించుకోను. నేను తింటూనే ఉంటాను, మీరు మాట్లాడుతూనే ఉండండి. ఓ రాయుడు, వద్దు వద్దు వద్దు, అవైతే నాకు ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయదు, నా గొంతు నాకు ఇష్టం లేదు. నాకు అది శత్రుతో సమానం. సోయాబీన్ అంటే ఒక ఏలియన్ జ్ఞాపకం వస్తోంది. ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఏలియన్ 306 ఈ సోయాబీన్ రూపంలో వచ్చింది. వచ్చేటప్పుడు ఒక ఎగిరే ప్లేట్ లో వచ్చింది. అది మన మడాచి ఆధీనంలోనే ఉంది. నేను స్పేస్ షిప్ ని కనిపెట్టాను. యోచి ఇంకా రాలేదేంటి? బాగా లేట్ అయిపోయింది. అవును, ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇదిగో ఇక్కడుంది. ఆ గ్రహానికి నేను దీంట్లో వెళతాను. ఇది మెడాచి టీ టైమ్ షో. ముందు కావాల్సిన మసాలా వేద్దాం, ఆ తర్వాత కొంచెం కాఫీ వేద్దాం, ఆ తర్వాత బంగాళదుంపలు, తర్వాత కలర్ కోసం కొద్దిగా బ్లూ కలర్ వేద్దాం. నేను ప్రతి శుక్రవారం ఎప్పుడు బ్లూ కలర్ హిల్ కి వెళ్ళి కాఫీ తాగుతుంటాను. అందుకోసమే కొద్దిగా బ్లూ కలర్ కలుపుకొని తాగుతున్నాను. ఎలా ఉంది నా తెలివి? అద్భుతంగా ఉంది కాదు? ఎక్కడున్నది? ఎక్కడుంది? ఇందులో లేదు, అందులో లేదు. ఏ రూమ్ లో ఉందో తెలియట్లేదే. మామూలుగా అందరు హీరోలు కాస్త నెమ్మదిగా ఉంటారు, కానీ ఇతను మాత్రం ఏంటో కొద్దిగా స్పీడ్ గా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాయి. ఇలా చూడు, నా రూమ్ లో నా స్కూల్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాటిని చిందరవందర చెయ్యకు. అలా చేస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఈ రూమ్ లో లేదు, ఇంకే రూమ్ లో ఉందో. నా రూమ్ లో పనికిరాని చెత్తనంతా వేసి ఉంచాను. అది నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అందుకే ఉంచాను. ఈ రూమ్ లో కూడా లేదా? ఇంకెక్కడుంది? అది నేను డ్రాయింగ్ చేసే రూము. మరి ఎక్కడుంది? ఇదే రూమ్ నాకు అర్థం కావటం లేదు, అందుకే నేను ఇంతవరకు ఈ రూమ్ ను ఉపయోగించలేదు. నేను వెతుకుతూ వచ్చింది దీన్నే. ఏంటిది? ఏంటి, భూకంపమా?
మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాం. ఏలియన్ 306 స్పేస్ షిప్ లో మనం ఉన్నాం. దీనికి ఇప్పుడు నేనే పైలట్ ని. ఏంటిది స్పేస్ షిప్? ఈ స్పేస్ షిప్ ద్వారా మీరు సోనికి వెళ్ళిపోతున్నారా? మరి కూరగాయల మార్కెట్కి వెళ్తారా? కొంచెం ప్రశాంతంగా ఉండండి, నేను వస్తూ ఉన్నాను. అది ఏంటి పైన చూస్తున్నావు? భూమిని చంద్రుడిని చూస్తున్నావా? ఇది చాలా బాగుంది. దాని పక్కన ఉన్నది మార్స్, ఇదేమో జూపిటర్, ఇదేమో సాటర్న్. అద్భుతం. ముందు వేలు అలా పెట్టి అటుపక్క చూడండి, ఆ తర్వాత వేలు ఇలా పెట్టి ఇలా చూడండి, ఆ తర్వాత వేలు పైకి పెడితే అదొక ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది పాత పద్ధతి అయినా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. లక్కీ మ్యాన్ మీద ఉన్న అభిమానంతో, వాళ్ళ సోదరుల మీద ఉన్న ఈర్షతో డోరేకే మ్యాన్ ఇప్పుడు బయలుదేరాడు. చాలా కష్టపడి ప్రయత్నించి ఇప్పుడు స్పేస్ షిప్ లో బయలుదేరాడు. కానీ లక్కీ మ్యాన్ ఆ భయంకరమైన ఏలియన్ ఎదుర్కోవడానికి వాళ్ళ గ్రహానికి వెళ్తున్నాడు. అందరూ కలిసి ఆ హీరో అసోసియేషన్ ని కాపాడతారో లేదో చూద్దాం. 兵たちの家が宇宙船だったなんてさすがは努力。目の付けどころが違うよ。それにしてもそんなにムキになって勝利マンたちを追うなんて、なんかただならぬ執念を感じるな。しかもいつもボロクソに言ってバカにしているスーパースターマンに土下座までしたなんて、こりゃ本当にただごとじゃねえぞ。一体全体努力マンたち兄弟に何があったんだ。次回努力マンの過去、兄たちの裏切り、お楽しみに。ピンク色の子豚が空を飛んで、パラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って